అసలు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు రావాలి, ఇలాంటి వాళ్ళకే కదా మనం సపోర్ట్ చేయాలి అని అనిపించింది తన వాయిస్ విన్నాక. అంత బాగా పాడాడనమాట. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసి. వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అనేది వితౌట్ ఎనీ ఎడిటింగ్స్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ చూడాలి మీరు. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మురిపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. మ్యూజిక్ అవసరం లేకుండా పాటలు వినాలి అనుకుంటే డెఫినెట్గా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడాల్సిందే అనమాట. సాగర సంగమమే ఒక యోగం, నిరిసనిదమగా గదమగరిసని నిరిసనిదమగా మదని సరి సగారి మగద మగ మదని సాని దని మద మగరిగ స. ఎన్ని స్ట్రగుల్ అయ్యారు మీరు ఈ ఫీల్డ్లో? అట్లీస్ట్ మీరు ఇక్కడ వరకు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. 12 years. అమ్మాయిలకి అవకాశాలు తొందరగా వస్తాయా, అబ్బాయిలకి అవకాశాలు తొందరగా వస్తాయా ఈ సింగింగ్ ఫీల్డ్లో? అమ్మాయిలకి వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళ వాయిస్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అబ్బాయిలే బాగుండవా? ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్ ఒకటి వాడండి. నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని, నేనంటూ గిట్టదంటూ నా మాటే చేదని, నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే సమరములో దూకగా చాకచక్యం నీదేరా, సరసములు కొద్దిగా చూపరా, అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేనా, అధిపతినై అది కాస్త దోచేదా, పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేనా, చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా, ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర. ఆర్య మూవీ నుంచి ఒక సాంగ్ పాడారు కాబట్టి ఆర్య 2 నుంచి కూడా లవర్స్ అందరూ కోరుకునే పాట ఒకటి ఉంది. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని హాయికి భాషే ఎందుకో. ఓకే, ఒక బ్రేకప్ సాంగ్ కూడా కావాలి మాకు. పాపం మా వాళ్ళు లవ్ సాంగ్స్ విని బ్రేకప్ అయిన వాళ్ళు మరి ఏ పాటలు వినాలనుకుంటారు? ఎవరినెప్పుడు తన వలలో ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీగాదే మొదలుంటుందో ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనపడుతుందో ఈ ప్రేమ. సో ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ వద్దు ఇక మాకు లైఫ్ లా వద్దురా సోదరా. అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెల్లి గోతిలో పడద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాలి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటే నిభద్రకాలి. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. గాజువాక పిల్లమే గాజులో లంగాదా, గాజువాక పిల్లమే గాజులో లంగాదా, నీ చేయి సాపలేదా మా గాజు తొడగలేదా, సినిమా సాంగ్స్ తో కంపేర్ చేసినప్పుడు ఫోక్ సాంగ్స్ లో మిస్టేక్స్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు సంగీతం తెలిసిన వాళ్ళు. దీంట్లో శృతి అనేది ఉండదు, కాకపోతే ఇప్పుడు జనాలకి ఏమిటంటే దానిలో బీట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ అనేది ఒకటి కొంచెం బాగా అనిపించిందంటే. హాయ్
ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు ఒక ది బెస్ట్ సింగర్ అనమాట. తన వాయిస్ ఏంటో డెఫినెట్గా ఆ మూవీలో సాంగ్ తినే పాడిండా అని మీ అందరూ కూడా అనుకుంటారు. అంత బాగా పాడతారు అనమాట. విక్రమ్ గారు మన ముందు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. సో మీ వాయిస్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. లిటరలీ ఏదైనా మూవీస్లో మీరు సాంగ్స్ పాడారా అనే సందేహం కూడా వచ్చింది. ఏమైనా వాడిరా మరి అట్లా? లేదు మేడం, జస్ట్ అంటే చిన్న చిన్న కోరస్ అలా కోరస్లో వాడారు. ఎన్ని పాడుంటారు అలా? ఒక 10 to 15 అంతే. అవునా? ఓకే, స్టార్టింగ్ మా ఆడియన్స్ కోసం ఒక మంచి పాటతోనే షురూ చేద్దాం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. సంగీతం నేర్చుకున్నారా? అవును, నేను నేర్చుకున్నాను. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు నేర్చుకొని? అంటే నేను ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాను మేడం. యాక్చువల్లీ సర్టిఫికేట్ కోర్స్ చేసి కర్ణాటక ఒకళ్ళు 4 years, దాని తర్వాత డిప్లొమా మళ్ళీ 2 years మేడం. సో ప్రజెంట్ సర్టిఫికేట్ కోర్సు రీసెంట్ 1 year బ్యాక్ అయిపోయింది మేడం. ఇప్పుడు డిప్లొమా పర్సూయింగ్ చేస్తున్నాం. ఓకే, ఎవరైనా బేసిక్గా అంటే మాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టు లర్న్ మ్యూజిక్ మేడం. 100% ద బేసిక్. ఏదైనా ఇప్పుడు ఒక బండి రావాలన్నా దాని గురించి తెలిసి అన్నట్టు, సో పాటకు కూడా శృతి, తాళం, లయ అనేది 100% ఇంపార్టెంట్. సో అది లేకుండా కూడా పాడతారు. సో ఏమైందంటే దానికి ఒక శృతి, తాళం, రాగం అని తెలియదు. సో నార్మల్ క్యాండిడేట్స్ ఏమంటారు అంటే బాగా వాడిని అనుకుంటారు, కానీ ఏమైందంటే వెన్ కమ్ టు జడ్జిమెంట్, సో అది డిఫరెంట్ సినారీ. ఓకే, ఇప్పుడు చాలా ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్లో ఉంటున్నాయి. సినిమా సాంగ్స్తో కంపేర్ చేసినప్పుడు ఫోక్ సాంగ్స్లో మిస్టేక్స్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు సంగీతం తెలిసిన వాళ్ళు. అవునవును. అలా మీకేమైనా ఎప్పుడైనా ఫోక్ సాంగ్స్ విన్నప్పుడు అనిపించిందా? అంటే దీంట్లో శృతి అనేది ఉండదు ఇన్ ద సెన్స్. కాకపోతే ఇప్పుడు జనాలకి ఏమిటంటే దానిలో బీట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ అనేది ఒకటి కొంచెం బాగా అనిపించిందంటే సో ఆ పాట ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. సో దానికి శృతి అని అవన్నీ అవసరం లేదు. కానీ ఒక సినిమా పాటకు అలా ఏముంటుంది అంటే 100% శృతి, ఒక తాళం, ఒక లయ, ఏ శృతిలో పాట నేర్చుకుంటే అదే శృతిలో ఎండ్ అవ్వడం. సో ఇవి బేసిక్ థింగ్స్. డన్. మరి ఫోక్ నుంచి మీరు ఏమైనా పాటలు నేర్చుకున్నారా? ఎందుకంటే మా ఆడియన్స్కి ఫస్ట్ ఫోక్ అంటేనే జోష్ వస్తుంది. ఏదైనా ఒక ఫోక్ నుంచి. సార్ నేను ఇంత ఒకసారి దూరదర్శన్లో పాడాను ఒకసారి పాట అమ్మతోట. దూరదర్శన్, రామంతపూర్ దూరదర్శన్లో పాటల పల్లకి అనే కార్యక్రమంలో పాడిన. నేను చిన్న ఉన్నప్పుడు చూసిన దూరదర్శన్. ఓకే, అందులో రీసెంట్ గా పాటల పల్లకి వచ్చింది. అప్పుడేమో ఆలాపన అనే కార్యక్రమం ఉండే చిన్నప్పుడు మనం. ఆలాపన. సో ఇప్పుడు పాటల పల్లకి అని వచ్చింది. ఓకే, డన్. పాడండి ఒకసారి. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పెగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. నైస్. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అంటే కొంతమంది ఏంటంటే సాంగ్స్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా నేర్చుకుంటుంటారు. అలానే మీరు ఏదైనా సాంగ్ చూస్ చేసుకున్నప్పుడు ఈ సాంగ్ నా లైఫ్ సెట్ అయిపోయింది, నా లైఫ్లో నేను పడ్డ స్ట్రగుల్స్ అన్ని కూడా ఈ సాంగ్ లోపల ఉన్నాయి అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా? సో ఉన్నది. అంటే క్లాసికల్, మెయిన్లీ క్లాసికల్లో వేదం అనువన్న నాదం అని ఒక పాట. ఒకసారి పాడతారా? సో అట్లా గమకాలు చెప్తా ఇక్కడ ఉంటుంది. సాగర సంగమమే ఒక యోగం, నిరిసనిదమగా గదమగరిసని నిరిసనిదమగా మదని సరి సగారి మగద మగ మదని సాని దని మద మగరిగ సాగర సంగమమే ఒక యోగం, క్షారదల జునే క్షీరములాయే, ఆమదనం ఒక అమృత గీతం, జీవితమే శిరనతనమాయి, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలే మృగ.
నైస్. లైక్ మీరు సరిగమ పదని ఆ వయసులో కొన్ని చాలా గమకాలు. ప్రాక్టీస్తో కూడిన పని, అంటే ఒక్కసారి వచ్చే పాట కాదు. ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు మీరు ఈ ఫీల్డ్ లో? అట్లీస్ట్ మీరు ఇక్కడ వరకు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. దాదాపు 12 years 7th 8th క్లాస్ నుంచి పాడుతున్నా. అంటే మనకు అప్పుడు తెలియదు కదా రూట్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యామిలీ ఉంటే తెలిసేదేమో. సో నాకు నేను తెలుసుకొని వచ్చే వరకు చాలా టైం పట్టింది. నేను ఇంకా ఎదగాల్సింది ఉంది, ఇంకా నేర్చుకునే ఉంది, ఎదిగేది ఉంది, నేర్చుకుంటున్నా ఇంకా. బట్ ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ పాడిన వాళ్ళని కూడా సినిమా సాంగ్స్ పాడడానికి అవకాశం ఇస్తున్నారు. అలాంటిది మీరు ఇటు ఫోక్ పాడుతున్నారు అండ్ ఇటు చూసుకుంటే సినిమాటిక్ సాంగ్స్, మెలోడీ అన్ని కూడా పాడుతున్నారు కాబట్టి మరి మీకు అలాంటి అవకాశం రాలేదా? టైం వస్తుంది అంతే. అంటే మీరు ట్రై చేయలేదా? ట్రై చేస్తున్నా, అదేం లేదు, వెయిటింగ్ ఫర్ ద టైం అంతే. అంటే ఎవరైనా అవకాశాలు అడిగారా? స్టార్టింగ్ ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడం అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది. అట్లా మీ లైఫ్ లో మీరు అడిగినా కూడా మీకు అవకాశం ఇవ్వకుండా మీరు బాగా హర్ట్ అయిన సందర్భం ఉందేనా? అంటే బాగా హర్ట్ అయిన సందర్భం అంటే అవకాశం కోసం అయితే నేను అడిగాను కొంతమందిని. నాకు కూడా ప్రైవేట్ సాంగ్స్ కొన్ని పాడాను. సో నాకు తెలిసిన రేంజ్ వరకు అయితే నాకు ఇచ్చారు. సో హై లెవెల్ వరకు అయితే నేను వెళ్ళలేదు, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. నా వరకు అయితే నేను పోయిన వాడికి ఒక 5 to 6 ఆల్బమ్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ సో అయితే పాడాను. ఓకే, హానెస్ట్ గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అమ్మాయిలకి అవకాశాలు తొందరగా వస్తాయా, అబ్బాయిలకి అవకాశాలు తొందరగా వస్తాయా ఈ సింగింగ్ ఫీల్డ్ లో? మీ ఒపీనియన్. నేను కూడా హానెస్ట్గా చెప్పాలంటే అమ్మాయిలకి వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళ వాయిస్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అబ్బాయిలే బాగుండవా? అంటే వాళ్ళ వాయిస్ నేచర్ కొంచెం బాగుంటుంది. అంటే అబ్బాయిలు బాగా పాడినా కొన్ని కంపేర్ టు అమ్మాయిలని కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామ్స్లో కూడా యాంకర్ మేల్ చేసిన దానికి ఫీమేల్ చేసిన దానికి తేడా ఉంటుంది. సో ప్రజెన్స్, లుకింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సో తేడా ఉంటుంది. సో ప్రిఫరెన్స్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది అంటారు. మా ఆడియన్స్ జర లవ్ సాంగ్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్ ఒకటి వాడండి. ఓకే, ఎవర్ గ్రీన్ అంటే ఆర్య సినిమాలో నా ప్రేమను కోపంగా. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు ఆర్య మూవీకి, మీ అందరి కోసమే. ఫీల్ మై లవ్, నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాను లేదో ఏదో గారు, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను కోపంగాను, సఖియా ఫీల్ మై లవ్. నేనిచ్చే లేఖలన్నీ చించేస్తే ఫీల్ మై లవ్, నే పంపే పువ్వులనే విసిరేస్తే ఫీల్ మై లవ్, నే చెప్పే కవితలన్నీ చీకొడుతూ ఫీల్ మై లవ్, నా చిలిపి చేష్టలు విసిగేస్తే ఫీల్ మై లవ్. నా ఉలుకే నచ్చదంటూ, నా ఊహే రాదని, నేనంటూ గిట్టదంటూ, నా మాటే చేదని, నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. గదీరా మూవీ రిలీజ్ అయ్యాక మా జనాలందరికీ అందులో నుంచి ఒక చరణం బాగా నచ్చేసింది. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ కి మనం ఈ లొకేషన్ లో చేసుకుందామా ఇలా అన్న మీమ్స్ కూడా చాలా వచ్చాయి. దాంట్లో నుంచి ఏదైనా సాంగ్ పాడతారా? మీరు కూడా వాడతారా? నాకు వస్తే ఓకే, నేను ఫస్ట్ చరణం నుంచి పాడతాను. ఇక్కడ మీరే. ఓకే. సమరములో దూకగా చాకచక్యం నీదేరా, సరసములో కొద్దిగా చూపరా, అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేనా, అధిపతినై అది కాస్త దోచేదా, పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేనా,
చెలిసేవకైన దాడికైన చేవ ఉందిగా, ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా, చేరరార సూర సొగసందుకోదరా. నైస్ నైస్, చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ అప్పట్లో వచ్చినప్పుడు పాటలు చాలా ఊపినాయి. ఇప్పుడు మీరు పాడితే కూడా అంతే జోష్ వస్తుంది మాకు. ఈ పాట ఒక ఫీల్, అట్లా ఒక వైబ్ అనమాట అంతే. ఓకే, ఇంకే సాంగ్ పాడతారు మాకు వస్తాం మరి? జన్మ నీదేలే సాంగ్ పాడతాం. జన్మ నీదేలే మరు జన్మ నీదేలే, జతను విడిచావు చితికి పోతానే ప్రియతమా, ప్రణయమా కుమలకే ప్రాణమా, జన్మ నీదే. కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలపదులే, గడ్డిలో పిచ్చిగా పూసిన పూలే ఎన్నడు దేవతో పూజకు నోచవులే, జన్మ నీదేలే మరు జన్మ నీదేలే, జతను విడిచావు చితికి పోతానే. నైస్. ఆర్య మూవీ నుంచి ఒక సాంగ్ పాడారు కాబట్టి ఆర్య 2 నుంచి కూడా లవర్స్ అందరూ కోరుకునే పాట ఒకటి ఉంది. ఓకే, మీరు పాడతా వినాలనుకుంటున్నాం. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో, చెప్పలేని హాయికి భాషే ఎందుకో, తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంటదేనికో, రెప్పపాటు దూరానికి విరహం ఎందుకో, ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంత ఎందుకో, 2 అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో. అప్పట్లో పాడిన కొన్ని పాటలే చాలా మందికి ఇష్టం. అవును అవును. సో అందులో నుంచి కథ వింటావా ప్రేమ కథ అనే ఒక సాంగ్. ఓకే. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది, ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది, ఇద్దరి మనసులలోన ఏదో అల్లరే సాగింది, కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నారంటే సరదాగా ఉంటుంది. నైస్ నైస్. మ్యూజిక్ అవసరం లేకుండా పాటలు వినాలి అనుకుంటే డెఫినెట్గా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడాల్సిందే అనమాట. ప్రతిసారి మ్యూజిక్ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మ్యూజిక్ ఎక్కువ ఉందిలే అదే ఎక్కువ వినిపిస్తుంది అని అనిపిస్తుంది కొన్నిసార్లు మిక్సింగ్ చేసినప్పుడు. బట్ రియాలిటీగా వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది అనేది వితౌట్ ఎనీ ఎడిటింగ్స్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ చూడాలి మీరు. చాలా బాగుంది మీ వాయిస్ నిజంగా. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటల్లో నుంచి అందరికీ ఎవర్ గ్రీన్ పాట ఒకటి పాడతా వినాలని అనుకుంటున్నాం. మాటే రాని చిన్నదాని, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, వెన్నెల నెప్పులు విరిసి తెనెలు చిలికెను, చెంత చేరి ఆదమరచి
ప్రేమలు కోసరేను చందనాలు జల్లు కూరిసే చూపులు కలిసే చందమామ పట్టబగలే నింగిని పొడిచే కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మురిపించే. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు రావాలి, ఇలాంటి వాళ్ళకే కదా మనం సపోర్ట్ చేయాలి అని అనిపించింది తన వాయిస్ విన్నాక. అంత బాగా పాడారనమాట. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీకు 7th క్లాస్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. మరి ఆ 7th క్లాస్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన పర్సన్ ఎవరు? అంటే డెఫినెట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా మదర్ ఫాదర్. ఓకే, అంటే మీరు స్కూల్స్లలో మనం పాడినప్పుడు ఫస్ట్ మనకి ఎంకరేజ్మెంట్ అనేది టీచర్స్ దగ్గర నుంచి ఉంటుంది. అవును. సో అలా మీకు బాగా సపోర్ట్ చేసిన మీ టీచర్ ఎవరు? టీచర్స్ అంటే ఓకే, వాళ్ళు ఆ టైం వరకు అందరు టీచర్స్, నాట్ ఓన్లీ వన్ టీచర్, అందరు టీచర్స్ కూడా ఖచ్చితంగా నేను 100% పాడాలి. 26 జనవరి కానీ 15th ఆగస్ట్ కానీ. సో మా స్కూల్లో ఏంటంటే ఎవ్రీ సాటర్డే మాకు యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, నాడలో సింగింగ్, డాన్సింగ్ కానీ ఇంకా వేరే గేమ్స్ కానీ ఏది ఉంటే వాళ్ళని పాడిపించి. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయిన మీ జర్నీ ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీ ఫ్యామిలీలో మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? అప్పుడు మా ఫాదర్ లేడు మేడం. మా ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్, మా మదర్, ప్రజెంట్ మా మిస్సెస్ కూడా సపోర్ట్. మా అక్క బావాళ్ళు వాళ్ళు కూడా బాగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పడం, సో పిలవడం వాళ్ళు కూడా చేస్తారు. ఓకే, ఫాదర్తో మీకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏది? సో మాకు వరంగల్లో ఒక ఈవెంట్ జరిగింది. సో దానికి మా ఫాదర్ సన్మానం చేశారు. సో దట్ ఈస్ వెరీ, ఫాదరే సన్మానం చేశారు అంటే ఆర్గనైజర్ వాళ్ళు మా ఫాదర్తో చేయించారు. సో దట్ ఈస్ వెరీ ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నైస్. అంటే ఫాదర్ ఒక మెమొరబుల్ డే అది మీకు ఇంకా లైఫ్ లో. మరి ఫోటో తీసుకుందారా మీరు? అది ఉందండి ఫోటో. ఆ ఫోటో పంపించండి, ఇక్కడ డిస్ప్లే చేస్తాం మేము కూడా. సో అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే డెఫినెట్గా ఆ ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే ముందడుగు వేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మాయిలు కదా, సరే అబ్బాయి కదా, ఎందుకులే ఇట్లాంటి రంగంలోకి పంపించడం, చదువుకుని ఏదైనా జాబ్ చేసుకుంటారులే అని అనుకోకుండా మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు. దట్స్ ద బెస్ట్ మూమెంట్ నాకు తెలిసి అయితే. అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో అలానే సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఈరోజు తను ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈరోజు ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. అవకాశాల కోసం వెళ్ళినప్పుడు కానీ ఎవరు ఇవ్వకపోవడం కావచ్చు. అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఇంకా టఫ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే. సో అవన్నీ ఫేస్ చేశారు. తకిట తదిమి తందానా ఇది కూడా అప్పట్లో ఈ పాట ఏం నచ్చేసేది ఒక్కొక్కరికి. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమందికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పాట నచ్చుతుంది అనమాట. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాల తడిసిన పెదవులు రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన తాన. శృతి నిలయను ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఒక లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాటిల్ పట్టుకొని అలా షాల్ వేసుకొని బావిపై కూర్చొని అలా పడతారేమో అసలు ఏముంటుంది ఆ ఫీల్, ఆ సాంగ్ అసలు నిజంగా చాలా కనెక్ట్ అయిపోయారు ఆ సాంగ్కి. ఈరోజు మీరు పాడితే మళ్ళీ ఒకసారి మాకు అది గుర్తొచ్చినాయి అనమాట మూమెంట్స్. నైస్, చాలా బాగా పాడుతున్నారు మీరు. 2 lines మీరు ఏదైనా పాట పాడుతూ మీ డాడీకి అంకితం చేసేలా. వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాన్నేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిశిలో వెలిగే నడిపావు నాన్న. నిజంగా లైఫ్లో డాడీ కష్టం ఒక ఫ్యామిలీ కోసం ఎంత ఉంటుంది అనేది వర్ణనాతీతం.
ప్రజెంట్ దూసుకెళ్తున్న పాట నాని గారిది ఆయా షేర్ అనే పాట మీ వాయిస్ లో పాట వినాలనుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే. హే నీయా జాగీరా చల్మా ఓడు చిండ్రా ఇక జట్టియాలే జుంబలిక ఆయాసే జడలు రో చొడలు రో హడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలు రో సవారీకి దొరుకు బిడ్డ సేవలేసై బిడ్డ పెగలు తీసి మెడలు వేసి ఆడుతాం బిడ్డ బిడ్డ. ఒక మంచి లవ్ సాంగ్ మీరు పాడితే వినాలనుకుంటున్నాం. అది ఏ సాంగ్ కూడా నేనే చెప్తా, పాట మీరు పాడాలి. చెప్పండి. ప్రేమంటే ఏమిటంటే ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే, ఇది వరకు తెలియంది అనుభవం ఎదమేలు కొలిపింది పరిచయం. ఓ ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసి. తెలిసిందా మరి మీకు లైఫ్లో ఆ ఫీల్? లేదు మేడం, లేదు. అయ్యో పర్లేదు, ఇప్పుడు మీ వైఫ్తో ఆ ఫీల్ని ఎంజాయ్ చేసేయండి. ఓకే, ఒక లవ్ బ్రేకప్ సాంగ్ కూడా కావాలి మాకు. పాపం మా వాళ్ళు లవ్ సాంగ్స్ విని బ్రేకప్ అయిన వాళ్ళు మరి ఏ పాటలు వినాలని అనుకుంటారు? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీగాదే మొదలుంటుందో ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనపడుతుందో ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేనా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ. మనం ప్రేమించినప్పుడు ఎంత సమ్మగా ఉంటుందో తెలియదు, కానీ బ్రేకప్ అయినప్పుడు మాత్రం ఉంటుంది. ఈ వద్దురా బాపు ఈ ప్రేమల జోలికి పోవద్దు అనుకుంటాం, కానీ మళ్ళీ పోయి అదే గుంతలో పడతారు అనమాట చాలామంది. సో ఇలాంటి వాటికి కాస్త మనం స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనం తీసుకునే డిసిషన్ ఎలాంటిది అనేది మన లైఫ్ని నిర్ణయిస్తుంది అనమాట. అంటే మన దగ్గర చాలామంది వస్తుంటారు ఇట్లా బ్రేకప్ అయిపోయినా మరి ఇది అని చెప్పి, బట్ ఆ టైంలోనే మీరు ధైర్యంగా ఉండి ముందడుగేయాలి. ఇది నేను ఎప్పుడో చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని, చిరిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా, దుడుకు వయసు వరస అరే ఎగిరి పడకే మనసా, మనసులో మాట చెయ్యాలి సరసకే చేరవా, వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా, నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. వాట్ ఏ ఫీల్ వచ్చింది తెలిసి పాట పాడుతుంటే, నిజంగా చాలా బాగా పాడారు. సో ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ వద్దు, ఇక మాకు లైఫ్లో వద్దురా సోదరా ఆ పాట వినాలనుకుంటున్నాం. ఇక ఆ ఫీల్లో పోతే మా వాళ్ళందరికీ వాళ్ళ పాస్లు వాళ్ళ ఎక్స్లు అందరు గుర్తొస్తారు. అట్లాంటివి లేకుండా వద్దురా సోదరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి శబాష్. సగమ పానే పా మపగా రేసని పా మపనీసా. ఒరేయ్ వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా, ఆదరా
బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతుల పడొద్దురా రే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాలి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటే నిభద్రకాలి కళ్యాణమే కైదురా జన్మంత విడుదల చెయ్యరా నీ కొంపంత ఇంత చేదిపోవురా అరకెమ్మించరాని నేరం డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ హో డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ 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 హ్యాపీ. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే ఈ సాంగ్ అనమాట. ఓకే అండి, నైస్ నైస్, చాలా బాగుంది, మంచి పాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి మీ వాయిస్ నుంచి ఒక మోటివేషనల్ సాంగ్ మా జనాల కోసం కావాలి. ఓకే, ఇలాంటివి వింటేనే మనం లైఫ్లో మోటివేట్ అవుతాం. అప్పుడప్పుడు ఎవరో ఒకరు పక్క నుంచి మోటివేట్ అంటే మనం మోటివేట్ కామన్నమాట. మనం పాటలు విని లైఫ్లో పక్కనోడి మీద శ్రద్ధ పెట్టుకున్నట్టు మంచిగా బాగుపడతాం. ఓకే, నేను సెవెంత్ సినిమా ఎందుకంత జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ మనం పుంజుకుంటామే ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపు అడుగేద్దాం పదనేస్తాం పోయేదేది లేదంట కష్టలేనే నీకంట కష్టంలోంచే పుడుతోంది ఘన విజయం సందబూలలై పడదాం ఆశల ములకై పడదాం మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే పదరా. థ్యాంక్ యూ. నైస్ నైస్, చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు మీ పాటలు వింటూ. కాసేపు అట్లా అందరికీ వాళ్ళ ప్రేమలు గుర్తొచ్చినాయి, వాళ్ళ ఎక్స్లు గుర్తొచ్చారు. రేపు మళ్ళీ వద్దురా సోదరా అని అన్నారు, మళ్ళీ మోటివేషన్. చాలా బాగుంది. మరి ఇన్ని వాడారు, మరి కనీసం ఆడవాళ్ళ గురించి ఒక 2 లైన్లు గొప్పగా చెప్తే కూడా వినాలని మేము అనుకుంటాం కదా. వద్దురా సోదరా అని చెప్పారు, మరి సోదరికి ఎవరు చెప్పాలి? ఓకే, ఫైనల్గా అయితే మీరు నమ్మొద్దు అన్నారు కాబట్టి వద్దురా సోదరా పెళ్ళి అన్నారు కాబట్టి ఆడవాళ్ళ గురించి కూడా పొగుడుతో పాట పాడాలి. దానికంటే ముందు గాజువాక పిల్ల గాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చేయి సాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము, సబ్బవరం పిల్ల మేం సబ్బులో లంగాదా, సబ్బవరం పిల్ల మేం సబ్బులో లంగాదా, సబ్బవరం పిల్ల మేం సబ్బులో లంగాదా, నీ వీపు సూపలేదా సబ్బు రుద్దలేదా, సబ్బవరమే పిల్ల మాది సబ్బులోలమే పిల్ల మేము. వాటే జోస్ వస్తుంది అసలు. ఇట్లాంటి పాటలు వింటుంటే నిజంగా ఒక ఊపు, అన్నీ మర్చిపోతాం అట్లా వైబ్లోకి వెళ్ళిపోతే. లైఫ్లో అట్లా చిల్ అవ్వాలి, ఎప్పుడు టెన్షన్స్ స్ట్రెస్ ఇవే పెట్టుకొని ఉంటామా? ఇట్లాంటివి వినుకుంటూ మనం కూడా ఎంజాయ్ కావాలన్నమాట. అందుకోసం మన ఇలాంటి పాటలు పొగడకపోయినా పర్లేదు, పాట పాడాలి. సరే అవుతుంది. 2 లైన్స్ పాడు. నమ్మాలి నమ్మాలి ఆడోలలో నా ప్రేమలని, నమ్మిన వారికి చూపెడుతుంది స్వర్గాన్ని, కన్నయ్య అంటూ పిలిచి మన గుండెను దోచేస్తుంది ఈ ఆడాల ప్రేమవాదులు. థ్యాంక్ యూ. ఎక్కడ హింసావాదులు అంటారా అని వెయిట్ చేసిన. హింసావాదులు అనదు మేడం, మేము మంచోళ్ళం మేడం. వాళ్ళే మంచోళ్ళంట చూస్తున్నారా? ఇప్పుడు కూడా ఆడవాళ్ళ పాట అని చెప్పి వాడి అబ్బాయిలు మంచోళ్ళని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ రాజని చెప్పి ఈ పాట కూడా రాయిపించారు కదా మేడం లేడీస్ కోసం. కక్ష కట్టి రావాళ్ళ మీద. అందుకే నల్లగా కుడితే ఆడవాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. ఈ మధ్య వైరల్ అయిన న్యూస్. సో అట్లాంటివి ఎవరు చేయకండి, లైఫ్లో హ్యాపీగా ఉండండి. ప్రాబ్లమ్స్ అనేవి టెంపరీ, వస్తుంటాయి పోతుంటాయి. బట్ వాటిని మనం బేస్ చేసుకొని మనం వేసే స్టెప్ ఎలా ఉంటుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం వేసే ఒక్క స్టెప్పే మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్ళండి. డెఫినెట్గా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేదా మీ లోపల ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయడానికి సౌమ్యాస్ టీవీ ఎప్పుడు ముందుంటుందని నేను చెప్పిన. నా ఛానల్ స్టార్ట్ చేసిన మోటో అదే. సో ఇంకా ఎవరైనా మీ లోపల టాలెంట్ ఉంటే నెక్స్ట్ మీరు కూడా రావచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మరొక మంచి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయండి.